చాలామంది మేము బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు సరే పొలిటికల్గా క్లోజ్గా అబ్జర్వేషన్స్ ఏమీ చేస్తాం కాబట్టి ఈ డైలాగ్ ఒకటి అడుగుతూ ఉంటారు, ఎందుకు వాళ్ళ మధ్య ఎందుకు గొడవ. సరే ఆ గొడవ వదిలేదు, కానీ ఒకటే అడిగేది ఏంటంటే కవిత ఇంపాక్ట్ ఏంటి ఈ తెలంగాణలో? ఆమె గెలుస్తుందా లేదా నెంబర్ 1, లేకపోతే ఎవరినైనా ఓడిస్తుందా, అంటే బీఆర్ఎస్ని ఓడించే అవకాశం ఉందా, లేదు వీళ్ళ కొట్లాట్లో కాంగ్రెస్ బెనిఫిట్ అయిద్దా? ఈ 3 క్వశ్చన్లు అడుగుతుంటారు. మిమ్మల్ని ఈ 3 క్వశ్చన్లు అడిగితే సమాధానం. సింపుల్ అండి, స్ట్రేట్ ఫార్వర్డ్. నేను చెప్తున్నా కదా, నేను ఏ స్థాయిలో కష్టపడతాను అన్న దాన్ని బట్టి నేనే అధికారంలోకి వస్తాను మీకు బల్లగుద్ది చెప్తున్నా. ఈరోజు కూడా నేను అనుకున్నది నేను ప్రాపర్గా రీచ్ చేయలేకపోతే మాత్రం ఎవరు గెలుస్తారన్నది నా చేతిలో కూడా ఉండదు. మీరు అన్నట్టు నీళ్ళలో ఒక రాయి వేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. భారతీయ జనతా పార్టీ అనేది నాన్ ప్లేయర్ అవుతుంది అల్టిమేట్గా అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదైతే సామాజిక న్యాయ ఎజెండా నేను తీసుకున్నానో దానికి బద్ధశత్రువు భారతీయ జనతా పార్టీ. ఆ విషయం ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. కాబట్టి బీజేపీ నుండి దూరం వెళ్తుంది తెలంగాణ సమాజం. తెలంగాణలో బీజేపీకి ప్లేస్ లేకుండా పొలిమేరల బయట నిలబెట్టాలని బీసీ సమాజం కంకణం కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి వారు అవుట్ అవుతారు. మళ్ళీ ట్రయాంగులర్ ఉంటుంది, ట్రయాంగులర్లో టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. అల్టిమేట్గా టీఆర్ఎస్ గెలుస్తుంది. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అలానే కవితకి శాశ్వత శత్రువులుగా ప్రస్తుతం భావించబడుతున్న వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏమైనా దగ్గర అయ్యే అవకాశం ఉందా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీతో నేను కలిసి పనిచేయను ఎట్టి పరిస్థితులు. నేను ఎదుర్కొన్నటువంటి హ్యూమిలియేషన్ మామూలు హ్యూమిలియేషన్ కాదు, చాలా బాధపడ్డాను. కాబట్టి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయను. మీ తండ్రి బిడ్డ ఏంటి గొడవ రా అని ఒకసారి అంటే కరిగిపోయే అవకాశం లేదు? బిడ్డగా 100% ఎప్పుడైనా ఫాదర్ దగ్గరికి వెళ్తాను. అలా కాదు, బిడ్డ ఏంటి గొడవ అంతా ఎందుకు, రా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ ఇట్ అని అంటే? నో నెవర్. ఆ స్థితి దాటిపోయిందా? ఎప్పుడో చెప్తున్నా కదా, నా కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ అనే పార్టీతో కలిసి పనిచేస్తారు అంటారు. డెఫినెట్లీ థిక్కర్. పర్సనల్ రిలేషన్ కావచ్చు, లేకపోతే ఇంకో అవసరం ఉంటే కావచ్చు. డెఫినెట్గా ఐఎమ్ దేర్ యాజ్ అ డాటర్. పొలిటికలీ నెవర్. దేశంలో చాలా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇట్లాంటి చీలికలు వచ్చి తర్వాత కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు, ఇంకా ఈవెన్ తమిళనాడు కొన్ని ఎగ్జాంపుల్స్ పూర్తిగా కలవపోయినా ఎంతో కొంత కలిసిన ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. తెలంగాణ వాటర్ వేరు కదండి, మా వాళ్ళకి రేషం ఎక్కువ ఉంటుంది బాగా. ఒక్కసారి ఎవరు ఎంత పెద్దోళ్ళన్నా కానీ దేవుడిని అడుగుతాడు కదా రామదాస్, ఎవడబ్బా సోమని కూలుకుతున్నావు అని. అట్లుంటుంది తెలంగాణ బ్లడ్. సో బీఆర్ఎస్తో నో కాంప్రమైజ్ అంటున్నారు. మరి కాంగ్రెస్తో అవసరం రాదండి. కాంగ్రెస్ ఇర్రిలవెంట్ అవుతుంది. మీరు నోటీస్ చేయండి, TV9తో సర్వే చేయించండి అవసరం అంటే. ఇవాళ ప్రతి ఊర్లో రైతులు ఏడుస్తున్నారు, లిటరల్ ఏడుస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ మంత్రులు ఏమంటారంటే ఈ యాప్ దేశమంతా పెడుతున్నారు అని అంటున్నారు. ఇవాళ కలెక్టర్ కాలు పట్టుకున్నాడు అండి ఒక రైతు, దయచేసి యాప్ తీసేయండి, నాకు వస్తలేదు, ఎట్లా బుక్ చేయాలనో, యూరియా వస్తలేదు, నాకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరని కాలు పట్టుకున్నాడు కలెక్టర్ది. అటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉంది. నిరుద్యోగులు అలా రోడ్డెక్కి చచ్చిపోతున్నారు. సూసైడ్ నోట్ రాసి నిరుద్యోగులు చచ్చిపోతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకుంటారానండి, డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బద్నాం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాదు ఎట్టి పరిస్థితుల్లో. అల్టిమేట్గా నా హార్డ్ వర్క్తోని ఫైట్ ట్రయాంగులర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి అయిపోలేదు. కాంగ్రెస్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీకు ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, మీ దృష్టిలో కూడా వచ్చింది. బట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లికి, సరే రిసెప్షన్ నేను కూడా వచ్చాను, మీరు వచ్చారు. కాంగ్రెస్ చీర కట్టుకొని వెళ్ళారని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది, అది గత సంవత్సరం నవంబర్లో. సో కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇలాంటి చర్యలు ఉండవు అనేది ఎందుకు అంటున్నారంటే ఒక కంపారిజన్ చేస్తున్నారు. షర్మిల తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు యాదృచ్ఛికంగా కట్టుకున్నారో కావాలని కట్టుకున్నారో తెలియదు, కానీ యాదృచ్ఛికంగా అది జరిగిపోయింది. దాని మీద పెద్ద గొడవ అయింది. అలానే మీరు ఈ చీర కట్టుకొని వెళ్ళినప్పుడు మీరు కాంగ్రెస్ అనుకూల భావాజలాన్ని ఈ రూపంలో ప్రదర్శించారు అనేది అందరం ఉన్న టాక్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారికి నివాళులు అర్పించారండి. తెలంగాణలో 369 మంది బిడ్డల పొట్టను పెట్టుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నివాళులు అర్పించారు. అటువంటి వాళ్ళతో అసలు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా అండి? నేను ఎంత కట్టర్ తెలంగాణవాదిని. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ వాళ్ళని చంపి నివాళులు అర్పించినటువంటి పార్టీ. ఏముంటుంది నాకు కాంగ్రెస్కి? ఎక్కువ ఏమవుతుందండి?
మాకెన్నో కొన్ని సీట్లు వస్తాయి, మేము అధికారం అందుకోలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాం, ఏం అర్జెంట్ ఏముంది? మీరు ఖర్గేతో Ultimate మాట్లాడారు, గా- ఖర్గేతో ఉన్న సంబంధాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోనే అసలు ఫస్ట్ వెళ్దాం అనుకున్నారు, క్యాబినెట్ పదవి తీసుకుందాం అనుకున్నారు, Never. ఇవన్నీ పెద్ద ప్రచారం జరిగింది కదా. నెవర్ నెవర్ నెవర్. నేను చెప్పా కదా, నన్ను బీఆర్ఎస్ ఎప్పుడైతే బయటికి పంపించిందో, బీజేపీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, బీయింగ్ న్యూట్రల్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. బికాస్ నా చిన్న లైఫ్లో ఏదో కొంత చేయాలనుకుంటున్నా సమాజానికి, అందుకే సపరేట్గా ఒక పార్టీ పెట్టుకొని నా ఎజెండా వినిపించాలనుకుంటున్నా. నా ఎజెండా నచ్చిన వాళ్ళే నాతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఉండాలని బలవంతం ఏం లేదు కదా, ప్రజాస్వామ్యం కదా ఎండ్ ఆఫ్ ద డే. సో నా స్థాయిలో నేను పనిచేస్తాను, బలంగా పనిచేయగలుగుతానన్న విశ్వాసం నాకుంది. ఇవాళ రోజు 96 నియోజకవర్గాల్లో మేము జెండా ఎగిరేయగలిగామండి. 96 నియోజకవర్గాల నుంచి ప్రజలు మన అవసరం అన్నప్పుడు రావడము, కార్యకర్తలు ప్రజలు మీటింగ్లో ఉన్నాము. ఇంకా కొంచెం కష్టపడితే ఆ 119 దాకా పోతాము. రేపొద్దున అదే పంతా కొనసాగిస్తాము. దాంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవుతాను నేను? నాకు ఏజ్ ఈజ్ ఆన్ మై సైడ్, టైమ్ ఈజ్ ఆన్ మై సైడ్. ఏం తొందర ఉంది? నేను కావాలనుకునేది, నా గోలు చాలా పెద్ద గోల్ అండి. ఇట్ ఈస్ నాట్ మియర్ సిల్లీ పాలిటిక్స్, ఇట్ ఈస్ అ బిగ్ గోల్, ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ ఐ విల్ అచీవ్ దట్.